మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? 99 టీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ మరి ఈరోజు మా ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల బంజారా జాతి ప్రజలందరికీ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వెంకట్ గారు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనేది పొత్తు అనేది ఊహాగానం మాత్రమే. ఎందుకంటే మాకు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణను సాధించి ఇక్కడ 10 సంవత్సరాలు ఈ యొక్క ధ్వంసమైన తెలంగాణని ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొచ్చి 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏదో ఒకసారి ఎన్నికలు ఓడిపోయినంత మాత్రం ఇవాళ రాజకీయాల్లో ఓటము గెలుపులు అనేది సహజంగా. ఏ రాజకీయ పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్ల కంటే ఎక్కువ పరిపాలించలేదు. సరే, ప్రజలు అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ బి టీం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా అయితే ప్రచారం చేసినందుకు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు దాన్ని కూడా కొంత ప్రజలు నమ్మినట్టుగా భావిస్తా ఉన్నాం. అటువంటి దుర్గతి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి లేదు. తప్పకుండా రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే 17 స్థానాలు మీ పార్టీ సర్వే కావాలంటే ఒక నేషనల్ పార్టీ అండా ఉండాలన్నది చంద్రబాబు అదే ఆలోచిస్తున్నారు, ఇక్కడ కేసీఆర్ అదే ఆలోచిస్తున్నారు అనేది మెజార్టీ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వెంకట్ గారు, విజన్ 2020 అని పెట్టాడు. కానీ 2004లోనే చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయి 9లో కూడా కోల్పోయి మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత ఏదో అనుభవజ్ఞుడు అని చెప్పి మొదటిసారిగా ఆయనకు అవకాశం ఇస్తే 5 ఏళ్లకే మళ్ళీ 23 సీట్లకు పరిమితమైన సందర్భాన్ని మనం చూస్తాం. మేము కూడా కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. మేము 18లో గెలిచిన తర్వాత కారు సారు 16 అని అన్నాం. మాకు 9 సీట్ల కానీ ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. అంటే ఏ పార్టీ అయినా తన యొక్క విధానాన్ని చెప్పవచ్చు, కానీ ప్రజలు ఆశీర్వదించి దీవించి గెలిపించినప్పుడే కదా. ఇలా కాంగ్రెస్ కూడా ఏదో బీజేపీని బీఆర్ఎస్ ఒక జతగట్టి మేము మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రజలు కొంత నమ్మిరు, కొంత మోసపోయినారు. ఇవాళ మళ్ళీ వాళ్ళే నాలుక కరుచుకుంటా ఉన్నారు. కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ. మా పార్టీ అయితే ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోదు. అటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదండి. తప్పకుండా ఒంటరిగానే పోటీ చేస్తాం. ఊహాగానాలు మాత్రమే. ఇది చూస్తారు, మీరే చూస్తారు కదా 2 రోజుల్లో. రామచంద్ర నాయక్ గారు మీరే చూస్తారు కదా. రైట్ వెంకట్, ఏం చెప్తారు?